గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదని 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ షబీర్ అలీ తెలిపారు. అయితే ఆ రిజర్వేషన్ ఫలాలు మైనార్టీలకు చేరగా సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితంగా ప్రస్తుతం పరోక్షంగా 9% వరకు ప్రయోజనం జరుగుతున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన, సబ్సిడీ ఆధారిత పథకాల వర్తింపు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మైనార్టీ గురుకులాలు, షాదీ ముబారక్, పేద మైనార్టీలకు ఉన్నత చదువులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా మొదటగా మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్, మాజీ చైర్మన్ సాజిద్ బేగ్ ఆధ్వర్యంలో ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయగా కబ్రస్థాన్ ఏర్పాటుకు స్థలం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్, నాచగిరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి పద్మశాలి ముద్దుబిడ్డ అక్క గారికి ఈనాడు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పట్టణంలో మా యొక్క ప్రెస్ క్లబ్లో ఈరోజు మా సంఘం మాత్రం మాట్లాడుతున్నాము. అంటే ముఖ్యమంత్రి గారు మరియు సురేఖ అక్క గారు చేనేత కార్మికులు చాలా వరకు 90% ఉపాధి లేక కోల్పోయినాము. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మండలంలో 90% ఉపాధి లేక మాకు ఇబ్బందికి గురవుతున్నాము.